నమస్తే. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకున్నామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఈరోజుకి వీడియో వచ్చేసేసింది బిర్యానీ చేసుకున్నామండి. కొత్తిమీర బిర్యానీ చేసుకున్నాము. అలాగేనేమో చేపల పులుసు పెట్టుకున్నాం అనమాట, కట్టెల పొయ్యి మీద అనమాట అండి. ఇదిగోండి ఇవన్నీ సరంజామా అంతా ఇక్కడ తయారు చేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి ఉల్లిపాయ, టమాటాలు, పచ్చిమిరపకాయలు, తర్వాత ఇదిగోండి ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను చక్కగా పులుసు. ఇక సాల్టు, అలాగే జీడిపప్పు, అల్లం చిల్లిపాయ పేస్టు, ధనియాలు, ఇది యాలకులు, జీలకర్ర, లవంగాలు, దాచిన చెక్క, అలాగే చింతపండు పులుసు దగ్గర ఫోన్లో, అలాగే బాస్మతి రైస్ అండి. కొంచెం 2-3 సార్లు వాష్ చేసేసుకొని చక్కగా ఇక దాచిన చెక్క, లవంగాలతోటి నానబెట్టేసుకున్నాను అనమాట. ఇక పసుపు, కారం అండి, దేవుని నెయ్యి, తర్వాత ఏమో కొత్తిమీర, కరివేపాకు. ఇక ముందు వీటిని కట్ చేసేసుకున్నాము. ఇత్తడి పాత్రలోనేమో ఇత్తడి పాత్రలోనేమో బిర్యానీ తయారు చేసుకున్నామండి. మట్టి పాత్రలోనేమో మట్టి కుండలు వాడుతున్నాం కదా, దాంట్లోనే చేపల పులుసు పెట్టుకున్నాం, ఓకేనా? కట్టెల పొయ్యి మీద. ఇప్పుడు నేను టమాటాలు ఇవన్నీ కట్ చేసేసుకుంటాను చక్కగా. బాగా రుచిగా కమ్ముగా అమృతంగా తయారు చేసుకున్నామండి. కట్టెల పొయ్యి మీద మనకి వెసులుబాటు ఉంది కదండి, అందుకోసం చెప్పేసి. లేదంటే మనం మామూలుగా గ్యాస్ పొయ్యి మీదైనా చక్కగా తయారు చేసుకోవచ్చు. ఇలా చల్లని గాలికి హాయిగా ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చండి వంట అనేది. ఒక 10 నిమిషాలు లేట్ అయినా సరే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. పూర్వం అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు చక్కగా కట్టెల పొయ్యి మీద వంట అంతా చేసుకునేవాళ్ళు చక్కగా కూర్చొని. మనం ఇప్పుడు గ్యాస్ తెచ్చుకున్న తర్వాత గ్యాస్ పొయ్యి స్టార్ట్ అయిన దగ్గర నుంచి అండి కాళ్ళ నొప్పులు తెచ్చుకుంటున్నాము, నిల్చొని చెప్పేసి. మళ్ళీ షింకు కూడా అంట్లు తోమేటప్పుడు షింకుకి అంతే, నిల్చొని కాళ్ళ నొప్పులు. ఈ విధంగా చక్కగా వాళ్ళు కూర్చొని ఎంత వంట అయినా సరే చక్కగా చేసుకునేవాళ్ళు అనమాట, అవలేలుగా. పైపెచ్చు కట్టెల పొయ్యి మీద ఆరోగ్యంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. మన ఇంటికి వెసులుబాటు ఉన్నది కదా, చక్కగా సౌకర్యంగా ఉన్నది కదా, అందుకోసమని మనం ఈ విధంగా తయారు చేసుకున్నాం. ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటే మనకి మిక్సీ కూడా వేయాల్సిన అవసరం ఉంటుందండి, బాగుంటుంది అన్నమాట నీట్గా. చేపల పులుసులోకైనా అలాగే బిర్యానీలోకైనా ఇలా చీలికలు చేసేసుకుంటే పచ్చిమిరపకాయలు చక్కగా దాంట్లో ఉన్న సారం అంతా కూడా పోతుందన్నమాట. మనం సన్న ముక్కలు తయారు చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ పక్కన తీసి ప్రక్కన పెట్టుకోవటానికైనా సరే మనకు అవకాశంగా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. ఈ రోజుల్లో వంట అనేది ఈజీగా చక్కగా అలవోకగా తయారు చేసుకుంటున్నారులేండి, యూట్యూబ్ చూసేసి. మా జనరేషన్ వచ్చేసేసరికి మా అంతటా మేము నేర్చుకొని చేసుకోవటం, అమ్మ వాళ్ళు నేర్చుకొని చేసుకోవటమేనండి. ఇప్పుడు చక్కగా ప్రతిదీ కూడా ఏది నొక్కితే అది వచ్చేస్తుంది కదా.
ఉల్లిపాయలు రేటు మండిపోతున్నాయండి. మంచిగా ఉల్లిపాయలు మంచిగా కూడా రావట్లేదు మళ్ళీ. చక్కగా తరిగి పెట్టేసుకున్నాను. ముందుగా ఫిష్ పులుసు తయారు చేసుకున్నాను, చేపల పులుసు తయారు చేసుకున్నాను. ఓకేనా? తర్వాత బిర్యానీ తయారు చేసుకున్నాను. కట్లపొయ్యి దగ్గరికి వెళ్తాను. పొయ్యి చేసుకున్నాను. చక్కగా మట్టి కుండ పెట్టేసుకున్నాను. ఇక చేపల పులుసు తయారు చేసుకున్నాను. నూనె వేసుకుందామండి. చాలు. కొంచెం దాల్చిన చెక్క వేసుకుందాం. తర్వాత 2 యాలకులు వేసుకుందాం. కనిపిస్తుందా అక్కడికి? ఇవ్వండి 2 పచ్చిమిర్చి. కొంచెం మగ్గనిచ్చుకున్నాము. అప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తాం. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకున్నాం. తర్వాత కొంచెం టమాటా ముక్కలు వేసుకుందాం. ఇదిగోండి కొంచెం ఉప్పు వేసుకున్నాము. అలాగే పసుపు వేసుకున్నాము.
చక్కగా బాగా తెల్లనిచ్చుకుందామండి. బాగా తెల్లిన తర్వాత ఇక అప్పుడు చేసుకుందాం. నిన్నటి వీడియో చేపల ఫ్రై తయారు చేశా కదండి, ఫిష్ ఫ్రై తయారు చేశా కదా. మా వారు నేను పట్నం బజారు వెళ్ళి చేపల మార్కెట్కి వెళ్ళి తీసుకురాగానే ముందు ఫిష్ అనేది ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ముందుగా పసుపు, ఉప్పు, కారం, అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, అలాగే కొంచెం ఆయిలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగా, యాలకులు కొంచెం దోరగా వేయించుకున్న పొడి అనమాట, మిక్సీ పట్టుకున్న పొడితోటి చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. చేపల పులుసు కానీ, ఫ్రై కానీ, అలాగే ఫిష్ గారె కానీ తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. డీప్లో పెట్టానండి. ఇదిగోండి గరం మసాలా వేసుకుందాం. ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు. చూసారా చక్కగా అలా తెల్లుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఫిష్ ముక్కలు వేసేసుకుందాం. ఇక కదపొద్దండి, అలాగే పెట్టేసుకుందాము. చక్కగా బాగా మగ్గనిచ్చుకుందాం. చూసారా చక్కగా గుమగుమలాడుతుంది. కొత్తిమీర వేసుకుందాం. కింద మంచి స్మెల్ వస్తుందండి. చేపల పులుసు కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో చక్కగా బాగా తయారైపోయింది అనమాట. ఇక రెడీ అయిపోయింది. గాలి మాత్రం బాగా వీస్తుందండి. గ్యాస్ పొయ్యి మీద చేసుకుందాము, సరేనా. బాస్మతి రైస్ తోటి బిర్యానీ తయారు చేసుకుందాము, ఓకేనా. కొత్తిమీర రైస్ గ్యాస్ చక్కగా ఇక్కడ తయారు చేసుకున్నాం. గాలి బాగా వస్తుందండి, విపరీతంగా వస్తుంది. అసలుకి పొయ్యి కింద మంటే నిలబట్టం లేదనమాట. ఉదయం పూట బాగా గాలి వేస్తుంది అనమాట అండి. ఇవ్వండి కుక్కర్లో తయారు చేసేసుకుందాం. త్వరగా ఒక విజిల్ వచ్చేసరికి అయిపోతుంది అనమాట. గ్యాస్ వెలిగించేసుకుందాం. చక్కగా ఇదిగోండి ఆయిల్ వేసుకుందాం. కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము. ఇవ్వండి కొంచెం తర్వాత ఇవ్వండి దాల్చిన చెక్క, లవంగాలు చాలండి, 4 చాలు. ఆల్రెడీ కర్రీలు కూడా వేసుకున్నాం కదా, 2 చాలు.
లైట్ ఏలాడు తీసుకోవాల్సింది. ఇదిగోండి పచ్చిమిరకాయలు చీలికలు 4 వేసుకున్నాం. రాయితల్లి అదే మొత్తుకుంటున్నాం. ఉల్లిపాయలు ఇవ్వండి. కొంచెం కారం కొంచెం పసుపు ఇదండి. ఇవ్వండి వాటర్ ఆల్రెడీ పోసి పెట్టుకున్నాను కదా, చక్కగా గిద్దకి 2 గిద్దలు ఇంకింతే పోసి విజిల్ ఆనేద్దామండి. 1 విజిల్ ఆనేసి కట్టండి. ఇక్కడ విజిల్ తీసుకుని ఇదిగోండి చూసారా, చక్కగా పొడి పొడి ఆడుతూ ఉన్నది కదా బాగా. ఇక తినేటప్పుడు చూపిస్తాం, ఓకేనా? చూడండి, ఫిష్ పులుసు
చేపల పులుసు, అలాగే కొత్తిమీర రైస్, కొత్తిమీర బిర్యానీ, రైస్ కాదు బిర్యానీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. రెండు కాలుతున్నాయండి. బాస్మతి రైస్ తోటండి కొత్తిమీర బిర్యానీ, చేపల పులుసు. అదుర్సండి. ఉప్పు, కారం, పులుపు సరిపోయినాయా? అన్ని సంపాలు చక్కగా సరిపోయి. ముక్క తీసుకో. మొక్క బ్రహ్మాండ మెత్తగా ఉడికిందండి. అదుర్స్. సాటిస్ఫై అయినా? బ్రహ్మాండంగా ఉందండి. ఓకే, ఎంజాయ్ చేయండి. ముళ్ళకి ఆ గిన్నెలో పెట్టేసుకోండి. పులుసు రాగి సంగటి కానీ జోన సంగటి కూడా బాగుంటుందండి. చేపల పులుసులో మేము మొన్న తిన్నాం కదా పప్పుచారులో రాగి సంగటి. అవును, అందుకని ఇవాళ చేసుకోలేదండి. తర్వాత ఇంకెందుకు లేదు, మనం తిన్నాములేని మేము పలావ్ చేసుకుని తింటున్నాము. అది బాగుందండి. ఓకే, ఎంజాయ్ చేయండి. సూపరా? ఓకే, ఎంజాయ్ చేయండి. అయితే తినేసేయండి కడుపు నిండా. చక్కగా పొడి పొడిలాడుతుంది పలావు. బిర్యానీ పలావ్ అనేది ఫస్ట్ నుంచి మనకు అలవాటు కదా, అందుకోసమే పలావ్ వేస్తాం. ఇలా చీలికలు, పచ్చిమిరకాయ చీలికలు ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. వేడి వేడి బిర్యానీలో చక్కగా చేపల పులుసు వేసుకొని సూపర్. చిన్నప్పుడు చేపల పులుసు చేసినప్పుడు అండి ఇష్టం ఉండదు నాకు. అమ్మ కానీ నాన్న కానీ చక్కగా ముళ్ళు తీసి ప్రక్కన పెట్టేస్తేనే, ఇలా చక్కగా తీసి పెడితేనే తినేదాన్ని అనమాట. అలాగే గొంతులో పోతాయి అని చెప్పేసి భయం అనమాట ముళ్ళని. ఆ స్వీట్ మెమరీస్ అనమాట. అద్భుతం అండి, చక్కగా బాగా కుదిరింది. భయం, ముళ్ళు అంటే భయం. మాటలు సూపర్ సూపర్.
అద్భుతం. అదుర్సు అమృతమే. లట్టలు వేసుకుంటుంది తింటాం ఇక కడుపు నిండా. సూపరే సూపర్. తినేస్తామండి, ఆకలి అవుతుంది. మా బ్రేక్ఫాస్ట్ ఇదే, లంచ్ ఇదే. ఫుల్గా లాగించేసామండి, కడుపు నిండిపోయిందనమాట. కట్టెల పొయ్యి మీద చేపల పులుసు బాగా రుచిగా ఉన్నదనమాట. మట్టి పాత్రలో కదా తయారు చేసుకున్నది. అలాగే కుక్కర్లో గ్యాస్ మీద కొత్తిమీర బిర్యానీ తయారు చేసుకున్నాం కదా, రెండు కాంబినేషన్ అదుర్స్ అనమాట అండి. చాలా రుచిగా అద్భుతంగా కుదిరాయి అనమాట, బాగున్నాయన్నమాట అండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తేనండి.